వైద్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ శస్త్రచికిత్సలు చేసిన గ్లోబల్ ఆసుపత్రిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఆసుపత్రిపై అన్ని విధాలా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి దేవ శిరోమణి స్పష్టం చేశారు. యమున అనే యువతి మృతిపై సమగ్రమైన విచారణ నిర్వహించిన అనంతరం జిల్లా వైద్యాధికారి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వైద్య చికిత్సకు వినియోగించే యంత్రాలను పరిశీలించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. పోలీసులు విచారణకు అంతరాయం కలుగుతుందనే కారణంతో ఆసుపత్రిని సీజ్ చేయడం లేదని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. గ్లోబల్ హాస్పిటల్లో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ సందర్భంగా ఈరోజు ప్రైమ్ రిపోర్టు అందివ్వడానికి విజిట్ చేసి రికార్డ్స్ని పరిశీలించి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రైమ్ రిపోర్టుగా మా పై అధికారులకు మేము అందించాం. హాస్పిటల్ యొక్క రిజిస్ట్రేషన్ ఎంతవరకు, డాక్టర్స్ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, అలాగే ఈ సర్వీసెస్ ఏమేమి అందిస్తున్నారు, థియేటర్లు, తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి విభాగాలని పరిశీలించి ఆ రికార్డ్స్ను స్వాధీనం చేసుకొని పై అధికారులకు తెలియజేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అందువల్ల తాత్కాలికంగా ఇది క్లోజ్ చేస్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది ఉంది కాబట్టి పదే పదే మేము రావాల్సి ఉంటుంది ఇక్కడికి. అందువల్ల తాత్కాలికంగానే ఇది క్లోజ్ చేయాలి.